హాయ్ హలో వెల్కమ్ టు పుల్లారావు హెల్త్ టిప్స్ ఛానల్కు స్వాగతం. నేను మీ పుల్లారావు హెల్త్ అసిస్టెంట్ పిహెచ్సి ఊటుకూరు. వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి ముందుగా మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ దోమల వల్ల కలిగే వ్యాధుల గురించి, అదేవిధంగా దోమలను ఎలాగో నివారించుకోవాలో కొన్ని సలహాలు సూచనలు తీసుకుందాం. దోమల పెరుగుదలలో ఉండేటువంటి నీటి వసతులను గుర్తించి మన ఇంటి చుట్టూ ఆవరణలో ఉన్నటువంటి నీటి వసతులను తొలగించుట, మరియు మనం వాడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి వర్షపు నీటిని గుర్తించి వాటన్నిటిని తొలగించుకునుట, మురుగునీటి నిల్వలను లేకుండా చేసుట, ఇంటి చుట్టూ ఆవరణ చెత్త అటువంటి అన్ని నిర్మూలించుట, అదేవిధంగా ఫ్రిడ్జ్ కూలర్లో ఉన్నటువంటి వెనక భాగంలో ఉన్నటువంటి నీటిని వారానికి ఒకరోజు తొలగించుకునుట, దోమలను పుట్టకుండా మన దోమ తెరలు వాడుట, శరీరం మొత్తం సరైనటువంటి నిండుగా దుస్తులను ధరించుట, అదేవిధంగా మరియు జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించి వైద్య సలహా చేయించుకుంటూ, రక్త పరీక్ష చేయించుకుంటూ వైద్య సలహా ప్రకారం మందులు వాడుకుంటూ మలేరియా బాధపడకుండా, మలేరియా, చికెన్గునియా, డెంగ్యూ ఇదే విధంగా అనేక రకమైనటువంటి వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా దోమలను నివారించుటకు కావాల్సిన చర్యల్లో భాగంగా పంచాయతీ వారు హెల్త్ డిపార్ట్మెంట్ సలహాలు తీసుకుంటూ, మరి మురుగునీటిలోని ఏవేట్ను, అదేవిధంగా ఫాగింగ్, ఇలాగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ దోమల బారిన పడకుండా చేసుకోవాలని కోరుకుంటూ మీ యొక్క హెల్త్ అసిస్టెంట్ పుల్లారావు. థ్యాంక్ యూ.